సైకిల్ ఎలా నడుస్తుంది? లూజ్ చేయడం అంటారు. లూజ్ ఏం చేయలే, లూజ్ అనేది టైట్ చేస్తున్నా. లూజ్ చేస్తే సైకిల్ అలుకోమంటుంది. మాడవాసన వచ్చింది. నువ్వు చేసి పెట్టే తింటావే, మాడవాసన వచ్చింది అంటున్నావు. మాడవాసన రాలే, ఏం రాలే, నిజంగా బాగుంది. మాడవాసన రాలే, మా ఆయన మాటలు నమ్మకరి. లేదండి, మాడిపోలేదు. చూడండి, కావాలంటే ఎర్రగా ఉండాల్సింది, నల్లగా అయింది. బెల్లం వేసిన కాబట్టి అట్ట కానొచ్చింది. అట్ట మాయ చేయి కాకు. పాప వాళ్ళు వీడియో చూస్తారని మాయ వచ్చట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వీడియో చూస్తారు కానీ వాసన చూడరు కదా. నేను నీకు నోట్లో పెడతాను, ఎట్టుందో చూడండి. వద్దు నాయనో, ఆ మాడిపోయినది నాకు వద్దు. చల్ల సిగ్గు అవుతాయి. నేను బాగుందని చెప్పి నువ్వు బాగాలేదని చెప్పి వీడియో అంతా నాశనం అయిపోతాయి. ఎట్టుందో నువ్వు చెప్పాలి ఇప్పుడు. నిజం చెప్పు, అవులయ్యాకు, నవ్వియాకు. ఏదో కొబ్బరిని బెల్లం వేసుకొని అద్దుకొని తిన్నట్టుంది. బాగుంది, బాగుంది. బాగుంది బాగుంది అని కాదు, నిజం చెప్పు. బాగుంది, బాగుంది. మాడిపోయినా బాగానే ఉంది, టేస్ట్ వేరే వచ్చింది. మాడిపోలేదు బా. నెయ్యి వేసి 2 ప్యాకెట్లు నెయ్యి వేసి వేయించి ఇంకా బెల్లం వేసి మగ్గబెట్టిన. బాగుంది. ఇంత బాగుంది. పాలొక మాదిరింది, ఎందుకు అట్ట పేర్లు పెడతావు? ఒకదాని మీద ఎట్టుండే నాకే తెల్లా. నువ్వు తినకుంటే మాడిపోయిన నువ్వేం తింటావు మళ్ళా? తినకు. ఇప్పుడు నేను వీడియో తీసుకోవాలా, కొబ్బరి తురుమత తీయాలా. మాడిపోతుంది తింటున్నావు, మాడిపోతుంది తింటున్నావు సార్. ఓ సార్, నేను రోజు ఏఐ వీడియోల కోసము వంటలు అయితే చేస్తున్నా. రోజుకు వంట చేస్తున్నా. ఒక క్యారెట్తో 3 వీడియోలు చేస్తున్నా. క్యారెట్ పై తోలు తీయడం, క్యారెట్ కడగడం, క్యారెట్ తురమడం, క్యారెట్ హల్వా, 4 వీడియోలు వచ్చినాయి. కొంచెం సేవ్ చేసుకుంటున్నా. ఒక్కొక్క వీడియో మనం రోజుకి 12 వీడియోలు తీయాలి. 6 అవర్స్ పని చేయాలి. ఒక్కొక్క వీడియో అర్ధగంట సేపు తీయాలి. మళ్ళీ 6 అవర్స్ వస్తుంది అర్ధగంట సేపు తీస్తే ఒక్కొక్క వీడియో. రోజుకు 12 వీడియోలు. ఈరోజు అయితే క్యారెట్ హల్వా తీసినాను. సైకిల్ చైన్ వేయమన్నారు ఈరోజు టాస్క్. మళ్ళీ సైకిల్ చైన్ వేసినాను. ఇప్పుడు కొబ్బరి తెప్పించుకున్నా. ఇంట్లో కొబ్బరి అయిపోయిందని ఆ కొబ్బరి సన్న సన్న ముక్కలు కట్ చేస్తా. క్యారెట్ హల్వా చూపిస్తా చూడండి. బాగా నచ్చింది. బెల్లం వేసి చేసిన, చక్కెర వేయలేదు. దూరం నుంచి
నెయ్యి ఎక్కువ వేసిన బాగుంది, కొంచెం టేస్ట్ వేస్తాను నీకోసం. ఇది మొక్క కనకాంబరం. నిన్న సాయంత్రం అయితే నేను గడ్డి వికెట్ వీడియో పెట్టాను కదా, ఆ వీడియో ఎందుకంటే రోబోటిక్స్కి గడ్డి ఎలా పీకాలి, ఇంకా మన పరిసర ప్రాంతాలు శుభ్రం ఎలా చేయించుకోవాలా, ఎలా పెట్టుకోవాలా, మనము ఇప్పుడు మొక్కలు ఉంటాయి, మొక్కల దగ్గర గడ్డి ఉంటుంది, ఆ గడ్డి ఎలా తీస్తారా అనేది నేర్పియడం అంటారు మామూలుగా రోబోటిక్స్కి. కొన్ని వీడియోలు చేయాలనుకుంటున్నా, ఫోన్ వచ్చేసరికి చీకటి లేకుండా, నేను నైట్ డ్యూటీ కాబట్టి 6 ఫోన్ వచ్చిందనుకో, ఏదన్నా కొంచెం ఇక్కడ పని చేసుకుంటా. మామిడికాయలు అయితే తీసుకుంటున్నారు, మామిడికాయలు పెరుగుతున్నారు ఆడ దొంగలు. ఏమంటాం, ఏమనలేము, మనది కాదు కదా చెట్టు, మనది అయితే గట్టిగా ఏమన్నా అనేది బాగుంటుంది. జడేసుకోవాలా, ఫాస్టర్ వాళ్ళు వస్తారంటే ఇప్పుడు. హెయిర్ ఊడిపోతుంది బాగా ఈ మధ్య, ఐరన్ తక్కువైనట్టుంది, బాగా ఊడిపోతుంది. ఎండలు వాంచి పడేస్తున్నాయి. ఇప్పుడైతే సింపుల్గా వేసుకున్నా నేను. హెయిర్ అల్లుకుందాం అనుకున్నా, మళ్ళీ నైట్ డ్యూటీ చేయడం వల్ల కొప్పు కట్టుకోవాల్సింది వస్తుంది. ఇప్పుడైతే ఫాస్టర్ వాళ్ళు వస్తారు, ప్రేయర్ మీటింగ్ అయితే ఇంటి దగ్గర ఉంటుంది. చక్క రెడీ అయ్యి పని అంతా చేసేసుకోవాలా. మా ఆయన ఇంటికి వస్తాడు తొందరగా ఈరోజు. మల్లె చెట్టు ఈడ మొగ్గలు రావట్లేదు ఎందుకో, ఎలకలు దోగి పెడుతున్నాయి, అందుకే మొగ్గలు రావడం లేదు. ఆకల్లో తుంచేసినామన్న, అయినా రావట్లేదు ఎందుకనో. మా ఆయనది టీషర్ట్ ఉతకమని చెప్పిపోయినాడు, నేను ఉతకలే, ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఇంటికి వస్తాడు, టీషర్ట్ ఉతికినామని అడుగుతాడు, మనకు గుర్తు లేదు, అడుస్తాడు. ఇంకా డ్యూటీకి వెళ్ళేది ఇది. ఉన్నా సౌండ్ దగ్గర ఉంచా, మళ్ళీ పెట్టుకుంది ఒక్క నిమిషమే. ఈరోజు ఇన్స్టాలో ఒక వీడియో పెట్టినా, నాది మా ఆయనది. బా, ఆ వీడియో వ్యూస్ బాగా వచ్చింది, అనుకోకుండా పెట్టిన వీడియో అది. ఆ వీడియో ఎమోషనల్ అయిపోయినా నేను, తలుచుకుంటేనే నాకు కంట్రోల్లో నుంచి నీళ్ళు వచ్చినాయి. నా ఇన్స్టాలో ద బెస్ట్ వీడియో అది. ఆ పాట మట్టలు చేసుకొని వచ్చాడు.
టమాటో కేజీ 2 కేజీలు 30 అంట టమాటోలు. కొంచెం చట్నీ వేసుకుందాము, చట్నీ పెట్టించుకుందాము అనేసి టమాటోలు దండి తీసుకున్నాను. టమాటో చట్నీ సూపర్ ఉంటుంది. టమాటో చట్నీ ఏదో ఈరోజు కొంచెం నీరసంగా ఉంది. ఏ పని చేసినా కూడా నీరసం వస్తుంది. పని అంతా అయిపోగొట్టుకున్నా. ఇంకా మా ఆయన కోసం వెయిటింగు. ఆల్మోస్ట్ ఇంకా పొద్దున అన్నం మామిడికాయ పప్పు కాకరకాయ ఫ్రై చేసింది, అవి ఉన్నాయి. ఈరోజు సండే కదా, ఏమి చికెన్ మటన్ ఏం తెచ్చుకోలేదు. రేపు ఎల్లుండి తెచ్చుకుందాం అనుకుంటున్నాం. ఈరోజు టాస్క్ వచ్చేసి సైకిల్ రిపేర్ చేయడం. సైకిల్ చైను ఎలా వేయాలి, ఎలా తీయాలి అనేసి టాస్క్ ఇచ్చారు. అదైతే నేను చేస్తాను. చైన్ కొంచెం బిజీ చేయడం అన్నారు. చైను జారిపోయి తొందర చైన్ పడుతుంది. అదే కొంచెం టైట్ చేసినారు అనుకో చైన్ పడదు, మాట ఈజీగా నడుస్తాయి సైకిల్. దూరం నుంచి ఇది కొంచెం ఎన్ని నిమిషాలు అయింది టైం కూడా? 8:20కే స్టార్ట్ చేసినాను. 8:20కా చెప్పమంటే చెప్పు. వచ్చి రాగానే ఏమని అడుగుతున్నాడంటే, నా టీషర్ట్ ఉతికినావా? బాగాలేనా? నా టీషర్ట్ ఉతికినావా అని అడుగుతున్నాడు చూడండి. నేను చెప్పినా కదా వచ్చా అని అడుగుతాడని, అందుకే ముందు జాగ్రత్తతో ఇప్పుడే ఉతికేసిన. ఇప్పుడే వచ్చినాడు అంతే అట చేసి అంటాడు. నా టీషర్ట్ ఉతికినావా అంటున్నాడు. వచ్చినాడు, షూ ఇప్పినాడు. నా షూట్ ఉతికినావా? వేయండి, ఒక ప్యాకేజ్ వేయండి. బీట్రూట్ ఉన్నాయా? అవి ఒక ప్యాకేజ్ చేయండి. సన్నగడ్డలు లేవా? మామిడికాయలెట్ట? కాయ 20. కాకరకాయ ఎట్ట? ప్యాకేజ్ 15. ఒక ప్యాకేజ్ కింద అడుగు. ఒక ప్యాకేజ్ వేయండి కాకరకాయ.
ఓ సోనయ్య ఓ సోనయ్య చర్చ్ సెంటర్. హాయ్ హలో అందరికీ నమస్తే. కూరగాయలు బాగానే ఉన్నాయి, తక్కువ రేటే ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు. మా ఆయనకు చెప్తే అవి కొన్ని తెచ్చాడు. నేనైతే అన్నీ నాకు తెచ్చినట్టు నాకు నచ్చినట్టు తెచ్చుకుంటా. మా చెట్టుకు పూలు చూడండి ఎంత బాగా వచ్చినాయో, కనకాంబరం. ఇవైతే మొక్క కనకాంబరాలు అంటారు. మొక్క కనకాంబరాలు ఎందుకంటే ఇది ఓన్లీ మొక్క తుంచి నాటినా కూడా బతుకుతుంది అనమాట. అందుకు మొక్క కనకాంబరాలు అంటారు. ఒకరోజు చూసావా ఇచ్చా చెట్లు, ఒకరోజు చూడు. నిన్న రాత్రి అయితే చేద్దామని కొన్ని చేసినానా, ఇంకా ఉరకటం అనుకోండి నిద్రైనా. ఎంత అయిందా టైం? డిజైన్ చేయమని వస్తుంది అక్క, డిజైన్ చేయమని. ఎంత పడిందంట డబ్బులు ఆమెకి? ఎంత పడిందంట? రోజు 600, 4 రోజులకి ఎంత అంటే 12,000. నైట్ డ్యూటీ కాబట్టి ఎక్కువ అన్నట్టుంది. నైట్ డ్యూటీ కదా నేనా ఏడొస్తుంది. ఎంత పడింది? ఇదే పేరు పెట్టి చేయరు ఇద్దరు. ఎంతైనా గంట టైం అంత లేదులే. ఆ వీడియోలలోకి ఇప్పుడు యాడ్ చేయరని చెప్తాను కదా. ఇది టైం ఎవరు చెప్తారా నాకు? ఇప్పుడు టైం ఎవరు చెప్తారు?